ఛానల్లోకి స్వాగతం. రానున్న 5 రోజుల్లో వృషభ రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. అయితే రానున్న 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి, రాజయోగం కారణంగా ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకోబోతున్నారు, అలాగే వృషభ రాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యాన్ని, దృఢత్వాన్ని కలిగి ఉండటం, అలాగే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారి యొక్క మూల సూత్రాలు. దయాగుణాన్ని, దానగుణాన్ని, క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు. వీరిని కష్టాలు బయటపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి. అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, ఆనందంగా జీవిస్తారు. సాధారణంగా వృషభ రాశి వారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు. అలాగే కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. ఆ కోపం తగ్గటం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మొండితనం వీరికి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు. అయితే రానున్న 5 రోజుల్లో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి ఈ వృషభ రాశి వారికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. ధన సంపాదన విషయంలో ఈ వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించడానికి మార్గం సుగమమవుతుంది. అంతకుముందు ఎంత ప్రయత్నాలు చేసినా కానీ ఆదాయ మార్గాలను అన్వేషించలేకపోయారు. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బునైతే సంపాదించగలుగుతారు. అలాగే ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించగలుగుతారు. కాకపోతే విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా ముఖ్యం. అయితే ఈ రాజయోగం కారణంగా, అంటే రానున్న 5 రోజుల్లో రాజయోగం కారణంగా ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు కనిపించడంతో పాటు వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులకి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో లేకపోతే మీరు ఇతరత్ర వివాదాల్లో మీ యొక్క ఆస్తులు ఉన్నట్లయితే వాటిని సంపాదించడానికి మీకు అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతకుముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులు కావటానికి అవకాశ మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను అస్సలు లక్ష్య పెట్టరు. అలాగే వీరు అందరి మాటలు శ్రద్ధగా వింటారు. తాము అనుకున్నదే చేస్తారు. ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మనస్తత్వం కారణంగా కూడా అధికంగా ధనాన్ని సంపాదించే అవకాశాలు, అలాగే మీకున్న విభేదాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఈ సమయంలో అందరి నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ పనులు చేపట్టాలని కానీ, లేకపోతే గృహాన్ని కొనుగోలు చేయాలని, వారి యొక్క బడ్జెట్లో మంచి గృహం దొరకాలని ఎదురు చూస్తున్నట్లయితే వారి బడ్జెట్కి తగినటువంటి గృహం అయితే మీకు లభించబోతుంది. అతి త్వరలో మీరు కన్న కలల్ని నిజం చేసుకోబోతున్నారు. ఉద్యోగార్థుల యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుంది. మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో అధిక రాబడినైతే మీరు చూస్తారు. నూతన వ్యాపారాలు కూడా మీరు మొదలు పెట్టగలుగుతారు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో రానున్న 5 రోజుల్లో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. ఈ విధంగా చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ ని సాధించి ముందుకు దూసుకుని వెళ్తారనే చెప్పుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఇంకా మేలు చేస్తుంది. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి 2, 8 మరియు 5. అలాగే వీరిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి శుక్రవారం వీరికి బాగా కలిసి వస్తుంది. దీనితో పాటు బుధవారం, శనివారం కూడా బాగా కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో మీరు నూతన పనులు తలపెడితే ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి.
ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది. భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. చూశారు కదండి, రానున్న 5 రోజుల్లో వృషభ రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి ఎటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు, ఏ అంశాల్లో అనుకూల ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.